And it's really very special. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము. We are going to partake from the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరంలోని సగ భాగాన్ని మనం తీసుకోబోతున్నాం. And here the word says something. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. We partake from the body of Jesus. మనం దేవుని యొక్క శరీరం నుంచి కొంత తీసుకుని As we remember ఆయన మనం గుర్తు చేసుకోబోతూ ఉన్నాం. I know partaking of body, మరి నాకు తెలుసు మన యొక్క శరీరంలో భాగాన్ని తీసుకోవడం అంటే having communion with Him, దేవునితో మనం నిబంధన కలిగి ఉండటము will give us health and healing. అది మనకి ఆరోగ్యాన్ని స్వస్థత ఇస్తుందండి. Turn with me Bible. నాతో కలిసి చూడండి. 1 Corinthians 11 verse 23. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. Here the word says, దేవుని వాక్యం చెప్తా ఉంది. 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. The word says, వాక్యం చెప్తా ఉంది, for I received from the Lord, నేను తండ్రి వద్ద నుంచి పొందుకున్నట్లుగా which I also delivered to you. నేను అది మీకు ఇస్తా ఉన్నాను. Here is the things I am telling you. ఇక్కడ విషయం నేను మీతో చెప్తా ఉన్నాను. Holy communion. మరి ఈ యొక్క హోలీ కమ్యూనియన్ అనేది Here is the something పవిత్ర భోజనం అనేది which we receive from the Lord. దేవుని వద్ద నుంచి పొందుకునేదండి. ఇది It's not an earthly feast. ఇది ఏదో భూ సంబంధమైన భోజన కార్యక్రమం కాదు. It's something we receive from the heaven. ఇది దేవుని వద్ద నుంచి మనం పొందుకునేదండి. From the Lord Himself. దేవుడు తనకు తానే Verse 24 it says, 24 వచనం చెప్తా ఉన్నాడు. and when He had given thanks, మరి దేవుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి He broke it ఆయన దాన్ని విరిచి and said, ఆయన చెప్పాడు, take it, this is my body, ఇది నా యొక్క శరీరంగా దీన్ని మీరు తీసుకుని తినండి, which is broken to you. అది మీ మధ్యలో విరవబడుతూ ఉన్నది, Broken for you. మీ కొరకు విరవబడినది. Do this in my remembrance. ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని దేవుడు చెప్పాడండి. So the blood of the body of Jesus, కాబట్టి యేసు ప్రభువు వారి శరీరము has been brought for you and me. ఆ శరీరం నీ కొరకు నా కొరకు విరగొట్టబడిందండి. The body of Jesus యేసు ప్రభువు వారి శరీరము was beaten for you and me. నీ కొరకు నా కొరకు దెబ్బలుతుంది. So as we partake from the body, కాబట్టి మనం ఆయన శరీరంలోంచి భాగము తీసుకున్నప్పుడు we must need to believe, మనము ఖచ్చితంగా నమ్మాలి, I am going to be healed. నేను స్వస్థపరచబోతున్నానని. So many times చాలా సమయాల్లో I have a many testimony. నాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి. There is a cancer person, మరి క్యాన్సర్ పేషెంట్లు, there was a AIDS person, ఎయిడ్స్ పేషెంట్లు, ట్యూమర్ రోగులు, whatever the sickness, ఏ రోగం అయితే కలిగినారు వాళ్ళు they have received the healing ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ద్వారా వాళ్ళు స్వస్థ పొందుకున్నారు. through the Holy Communion. ఈ ప్రభురాత్రి భోజనం ద్వారా విడుదల పొందుకున్నారండి. Because Jesus says, ఎందుకంటే యేసయ్య చెప్పాడు, take it, this is my body, ఇది నా శరీరంగా, దీన్ని మీరు తీసుకుని తినండి, which is broken for me, ఇది broken for you. మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, Do this in my remembrance. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి. So when you take from the body, దేవుని శరీరంలో మీరు తీసుకుని తిన్నప్పుడు you must need to remember the sacrificial of Jesus Christ. దేవుని యొక్క త్యాగాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. What He has done on the cross. ఆయన శిలువలో ఏదైతే చేశాడో, You must need to remember what happened when the Roman soldiers beat to Him. కాబట్టి రోమా సైనికులు ఆయనను కొట్టినప్పుడు ఏం జరిగిందో మనం గమనించుకోవాలి. So you must need to remember why He has taken that beating. ఆ దెబ్బలు ఆయన ఎందుకు పొందాడో అది మనం గుర్తించుకోవాలి. And also here again it says, అదే విధంగా ఇక్కడ మరలా చెప్తా ఉంది, in the same manner, అదే రీతిలో He also took the cup. ఆయన ఒక పాత్రను ఎత్తుకున్నాడు. So when you take from the body, మరి ఆ శరీరం నుంచి మీరు తీసుకున్నప్పుడు your manner must have to be right. మీ యొక్క పరిస్థితి ఖచ్చితంగా మరి గుర్తుంచుకోవాలండి. So your manners really matter. మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో అది చాలా ప్రాముఖ్యమైనది. In which manner you are taking. మీరు ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు? See, here is the things. ఇక్కడ విషయం ఉన్నది. How you are taking the blood and bread. మీరు యొక్క శరీరాన్ని రక్తాన్ని ఎలా తీసుకుంటున్నారు? See, maybe you are thinking, మీరు ఒకవేళ ఆలోచించవచ్చు, this bread is made by Raju. రాజు గారి ద్వారా మరి సేవకుల ద్వారా ఇది తయారు చేయబడింది. Oh, I eat this bread. నేను ఈ యొక్క రొట్టెలు తింటున్నాను. Oh, this juice is made in a factory. మరి ఫ్యాక్టరీ తయారు చేసి పడిన జ్యూస్ నేను తాగుతున్నాను. Oh, I will drink this blood. ఇది ఒక రక్తంగా తీసుకుంటున్నాను. See, కానీ చూడండి,
the blood and the bread, ఈ యొక్క మరి రక్తము శరీరము, blood and the body, ఈ యొక్క శరీరము రక్తము was brought for you and me. నీ కొరకు నా కొరకు విరగొట్టబడిందండి. So when you are partaking that, కాబట్టి దీన్ని మీరు తీసుకుంటున్నప్పుడు you must need to remember the sacrificial of our Lord Jesus మీరు Christ ఖచ్చితంగా దేవుని యొక్క త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. in the holy manner, ఆ పరిశుద్ధ విధానములో, the worthy manner, ఓ పరిశుద్ధ విధానములో, with worthy manner. ఓ మరి ఆ యోగ్యమైనటువంటి రీతిలో తీసుకోవాలండి. So this and also he says, అదే విధంగా చెప్తా ఉంది వాక్యము, this cup ఈ యొక్క ఎత్తబడేటువంటి పాత్ర is the new covenant in my blood. కొత్త నిబంధన వలనటువంటి నా రక్తము. Do this often. ఇది మీరు చేయండి. As you drink, మీరు ఇది తాగినప్పుడు remember me. నన్ను జ్ఞాపకం చేసుకోండి. Amen. ఆమేన్. So when you are taking this blood and bread, కాబట్టి ఈ రక్తాన్ని శరీరాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు remember this thing. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంచుకోండి. Jesus, he died for you. యేసయ్య మీ కొరకు చనిపోయాడు. Jesus, he sacrificed for you. యేసయ్య మీ కొరకు త్యాగం చేయబడ్డాడు. And remember these things. ఈ విషయాలు గుర్తుంచుకోండి. Jesus, he died for your and my sin. యేసయ్య మీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయాడు ఆయన. Jesus, he died for your and my poverty. మీ యొక్క పేదరికం కొరకు నా యొక్క పేదరికం కొరకు ఆయన చనిపోయాడు. Think yourselves. మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. You are released from all those things. మీకున్నటువంటి బంధకాల నుంచి విడిపించబడిన వారండి. When you do this, ఇది మీరు చేసినప్పుడు, when you remember Jesus sacrifice in your life, యేసయ్య త్యాగాన్ని మీ జీవితంలో గుర్తుంచుకున్నప్పుడు you never live a life of sinners. మీరు ఒక పాపిగా జీవించలేరండి. You never live your life in the same way. మీరు గతంలో జీవించినట్లుగా ఉండలేరు ఇక మీరు. So this morning, కాబట్టి ఉదయకాల I సమయంలో just want to encourage you. నేను మిమ్మల్ని కూడా ఉత్తేజపరుస్తూ ఉన్నాను. As you partake with this covenant, మీరు ఈ యొక్క నిబంధన రక్తాన్ని మీరు తీసుకున్నప్పుడు remember the sacrificial of Jesus. దేవుని యొక్క త్యాగాన్ని మీరు గుర్తు చేసుకోండి. Remember his sacrifice for you. ఆయన త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. He hang on that cross ఆయన శిలువలో వేలాడాడు for you and me. నీ కొరకు నా కొరకు. To give us health and wholeness. ఆయన సమస్తాన్ని మీ కొరకు నా కొరకు ఇచ్చాడు. To give us everything that what we have lost. సమస్తాన్ని మనం ఏమైతే కోల్పోయామో దాని అంతటిని కూడా తిరిగి ఇవ్వడానికి. Because of Adam we have lost everything. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి మనం అన్ని కోల్పోయామండి. Jesus restored. యేసయ్య తిరిగి మనకి ఇచ్చాడు. Thank you, Jesus. We thank you. నేను మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Jesus took the bread యేసయ్య మన రొట్టెని ఎత్తుకుని and broke into the pieces ఆయన దాన్ని ముక్కలుగా విరిచి and eat ఆయన తినమని చెప్పాడు. in my remembrance. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని తినమని I చెప్పాడు. want to tell you here నేను మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను, why we eat from the one bread. మరి ఒకే రొట్టెల నుంచి మనం ఎందుకు తింటున్నాం. It tells us that ఇది ఏం చెప్తుందంటే మనకి we are equally value in the kingdom. కాబట్టి దేవుని రాజ్యంలో అందరూ సమానమని ఈ రొట్టె చెప్తా ఉంది. And when we break the same bread, అయితే ఆ ఒక్క రొట్టెని మనం విరిచినప్పుడు also tell that అది మనకు చెప్తా ఉంది, Jesus equally paid everything for you. యేసయ్య అందరి కొరకు, నీ కొరకు నా కొరకు ఒకే వేళ చెల్లించాడు ఆయన. So as you partake with the blood, కాబట్టి ఈ యొక్క రక్తము శరీరంలో మీరు పాల్పొంపులు పొందినప్పుడు also with the body, దేవుని యొక్క శరీరాన్ని, remember this. ఈ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. This body ఈ శరీరము is just broken for you and me. అది కేవలం నీ కొరకు నా కొరకు వెరగొట్టబడింది. For you and me. నీ కొరకు నా కొరకు. So partake this body ఈ యొక్క శరీరంలో పాల్పొంపులు పొందినప్పుడు with a worthy manner. ఒక యోగ్యకరమైన రీతిలో మనం తీసుకోవాలి. Not thinking that ఇదేదో మరి ఆలోచన చేయటం కాదు. this is simple bread, ఇదేదో ఒక సాధారణమైన రొట్టెని, simple roti ఒక రొట్టెని made by someone. ఎవరో తయారు చేయబడిన రొట్టెని As you eat this, ఒకవేళ మీరు దీన్ని తింటే remember the sacrifice of ఎలాగ తినాలంటే దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తినాలి. Think that దాన్ని ఆలోచన చేయండి. how precious Jesus is. యేసయ్య ఎంత గొప్పవాడు. That he has given his everything to you. ఆయనకున్న సమస్తాన్ని ఆయన నీ కొరకు ఇచ్చాడు. Even his flesh, ఆయన యొక్క శరీరం కూడా, even his body, ఆయన యొక్క మరి బాడీ అంతా కూడా he has given to eat for you and me. ఆయన నీ కొరకు నా కొరకు తినడానికి ఇచ్చేసాడు. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. So we are breaking the bread. మనం యొక్క రొట్టెని విరుస్తాను. ఎవరైనా ఒక పాట పాడండి. When bread comes to you, మరి యొక్క శరీరం ఎద్దకు వచ్చినప్పుడు hold this for a while మరి దీన్ని అందరూ కూడా వెంటనే తినమని చేతితో and పట్టుకోండి. then declare with me, నాతో కలిసి చెప్పిన తర్వాత and then we'll eat together. అప్పుడు అందరం కలిసి ఒకేసారి తిందామండి. Amen. ఆమేన్. బాప్తిసం పొందిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి
వ్యపమించకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. So I want to tell you here another thing. మరొక విషయం నేను మీతో చెప్తాను. When you partake from the blood and the body of Jesus, మరి యేసయ్య శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు here is the truth I am sharing to you. ఇక్కడ నేను మీకు సత్యం చెప్తున్నాను. Here is the truth. ఇక్కడ సత్యం చెప్తున్నాను That మీతోటి. will change your life forever. అది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చి వస్తుంది. That will change your life forever. అది మీ జీవితాన్ని మార్చి వస్తుందండి. Whatever you are going through, మీరు ఈ దేని నుంచి ముందుకు వెళ్ళినప్పుడు కూడా bring the things in the table. అది దేవుని యొక్క సన్నిధిలోకి మీరు తీసుకురండి. What is mean by bring the things in the table? మరి ఆ పరిస్థితులను దేవుని సన్నిధిలో తీసుకురావడం అంటే ఏంటంటే, It means you need to believe. మీరు ఖచ్చితంగా నమ్మాలి. When I eat from the body and blood, నేను దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు I am going to deliver from these things. నేను నాకున్న ఇబ్బందులు ఒత్తిడి నుంచి నేను విడుదల పొందుతున్నాను నమ్మాలి మనం. Maybe you are sick. ఒకవేళ మీరు రోగి అయినప్పటికీ As you ate from the body, మీరు దేవుని యొక్క శరీరం తిన్నప్పుడు remember this. దీన్ని గుర్తుంచుకోండి, Believe this. దీన్ని నమ్మండి, You are getting healed. మీరు స్వస్థత పొందుతారండి. If you are in debt, మీరు ఒక అప్పుల్లో ఉంటే, if you are in poverty, మీరు పేదరికంలో ఉంటే, if you are in lacking, మీరు లేమితనంలో ఉంటే, you are depressed, మీరు మరి ఒత్తిడిలో ఉంటే, whatever you are going through, దేని గుండా మీరు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా believe this. దీన్ని నమ్మండి, God is going to restore you. దేవుడు మీకు తిరిగి ఆ సమస్యని సమకూర్చబోతాడని. Because the divine body of Jesus ఎందుకంటే దేవుని దైవికమైన శరీరము is going to be with you. నీతో ఉండటానికి నీ కడుపులోకి అది వెళ్తా ఉంది. It's going to be a part of your life. అది నీ జీవితంలో ఒక భాగంగా మార్చబడతా ఉంది. Okay, close your eyes. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. Say after me. నాతో కలిసి చెప్పండి. Thank you, Jesus, యేసయ్య మీకు వందనాలు. for your body. మీ శరీరం కొరకు. Thank you for the body. యేసయ్య శరీరం కొరకు వందనాలు. You took every step ఏ దేవా సమస్త బాధలు మీరు తీసుకున్నారు for me, నా కొరకు. and you took my pain. అయ్యా నా యొక్క నొప్పి భారం తీసుకున్నారు. You took my sickness. అయ్యా నా రోగాన్ని మీరు తీసుకున్నారు. This, నా యొక్క బలహీనతలు తీసుకున్నారు. this body. ఈ యొక్క శరీరంలో As I partake with this body, నేను ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నప్పుడు I believe నేను నమ్ముతా ఉన్నాను, I will deliver from everything. నాకున్న సమస్తాన్ని బట్టి నేను విడుదల పొందుకుంటాను ప్రభువా. Every sick and pain. ప్రతి రోగం నుంచి విడుదల పొందుకుంటాను. మీకు వందనాలు యేసయ్య. Thank you for your body. యేసయ్య మీ శరీరం కొరకు వందనాలు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. అందరూ భుజించండి. Have you said after me? అందరూ నాతో కలిసి చెప్పారుగా. Yes. yes Thank you. అమ్మ ఫోన్ కట్ చేయండి. Now we have another things. We have another things to do. ఇంకో కార్యం మనం చేయబోతున్నాం. And this is very precious. ఇది చాలా ప్రాముఖ్యమైనది. The blood of Jesus. యేసయ్య రక్తము. Jesus took his cup దేవుడు ఒక పాత్రను ఎత్తుకుని and he said, ఆయన చెప్పాడు, this is my blood. ఇది నా రక్తము, This is my blood. ఇది నా రక్తము. Here Jesus is breaking the law. ఆయన దేవుడు ఇక్కడ ఆయన నిబంధనను విరుస్తూ ఉన్నాడు. ఆయన But also we can say that here Jesus is fulfilling the law. దేవుడు ఇక్కడ దేవుని యొక్క నిబంధనను పూర్తి చేస్తున్నాడని. Because in Old Testament ఎందుకంటే పాత నిబంధనలో says, వాక్యం చెప్తుంది, never drink the blood. ఎప్పుడు కూడా మరి రక్తాన్ని తాగొద్దని పాత నిబంధన చెప్తుంది. Because there is a life in blood. ఎందుకంటే ఆ యొక్క రక్తంలో జీవం ఉన్నదని. So why Jesus is giving his blood? కానీ యేసయ్య ఎందుకు తన యొక్క రక్తాన్ని ఇస్తున్నాడు? Because he want to transfer his life to you. ఎందుకు యేసయ్య రక్తాన్ని తాగమన్నాడు అంటే రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి ఆ రక్తము తాగటం ద్వారా తన యొక్క ప్రాణం మనలోకి రావాలని. Jesus he is setting the new covenant between you and me. దేవుడు నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఇస్తున్నాడు. ఆయన In Old Testament it says, పాత నిబంధనలు చెప్తా ఉంది, never drink the blood. ఎప్పుడు రక్తం తాగొద్దని. But Jesus is saying, కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, this is my blood. ఇది నా రక్తము, Drink this blood ఈ రక్తాన్ని తాగండి in my remembrance. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. Because Jesus, ఎందుకంటే యేసయ్య okay, in Old Testament పాత నిబంధన గ్రంథంలో it says, చెప్తా ఉంది,
Do not eat from the blood. ఓ రక్తాన్ని మీరు తాకూడదని, Because there is a life in blood. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉందని దేవుడు చెప్పాడు. Now Jesus is saying, ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, eat, drink from my blood. ఓ మీరు నా రక్తంలో నుంచి మీరు తాగండి అని. See, in Old Testament, చూడండి పాత నిబంధనను, if you drink from the blood, ఓ ఆ యొక్క పాత నిబంధన రక్తాన్ని తాగితే you are drinking a life. మీరు ఒక ప్రాణాన్ని తాగుతున్నట్లు. But in New Testament, కానీ నూతన నిబంధనలో Jesus saying, యేసయ్య చెప్తున్నాడు, drink from my blood. నా యొక్క రక్తాన్ని మీరు తాగండి అని. Means దాని అర్థం ఏంటంటే Jesus is giving his life to us. యేసయ్య తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. The same life which Jesus had, ఓ దేవుడు ఏ ప్రాణం అయితే కలిగి ఉన్నాడు, he is giving that life to us. ఆయన ఆ ప్రాణాన్ని మనకిస్తున్నాడు. ఆయన Life without sin, ఓ పాపము లేని ప్రాణము, life without death, ఓ మరణము లేని ప్రాణము, life without poverty, ఓ పేదరికము లేని ప్రాణము, without sickness, రోగము లేని ప్రాణము, life without diseases, ఓ రోగాలు లేని ప్రాణము, life without condemnation, ఓ ఏ యొక్క ఇబ్బందులు లేని ప్రాణము, life without guilt, ఓ ఏ యొక్క మరి ఆ కుళ్ళుతో లేనటువంటి ప్రాణము, life without sin. ఓ ఏ పాపము లేని ప్రాణము. God is giving that life to you. దేవుడు ఆ యొక్క ప్రాణమైన రక్తాన్ని నీ కొరకు ఇస్తున్నాడు ఆయన. So blood of Jesus is very, very precious. కాబట్టి యేసయ్య రక్తము మనకి చాలా ప్రాముఖ్యమైనది. As you drink from the blood, ఓ ఈ యొక్క రక్తంలో మీరు తాగినప్పుడు remember this thing. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. You are drinking the life of Jesus. మీరు దేవుని యొక్క ప్రాణాన్ని, దేవుని యొక్క జీవాన్ని తాగుతున్నారని. You are drinking the life of Jesus. దేవుని యొక్క జీవాన్ని మీరు And తాగుతున్నారు. you are being witness to the nations. ఓ అంత మాత్రమే కాదు, కానీ మీరు లోకానికి సాక్షులుగా ఉండబోతున్నారు. You must have to be a witness. మీరు ఖచ్చితంగా సాక్షులుగా See, ఉండబోతున్నారు. after eating from the table, ఓ ఈ యొక్క మరి ఆ యొక్క టేబుల్ మీద మరి తాగిన తర్వాత, after taking the covenant, ఆ నిబంధన తీసుకున్న తర్వాత, Lord's Supper, దేవుని యొక్క ప్రభురాత్రి భోజనము, whatever you like to call, మీరు ఏదైతే పిలవబోతున్నారో next thing, ఆ తర్వాత విషయాలు, you must need to witness to Jesus. మీరు జరిగే కార్యక్రమాలన్నింటినీ సాక్షులుగా మనం ఉండాలి. You must need to share the goodness of Jesus. మీరు ఖచ్చితంగా దేవుని యొక్క సువార్త మీ ఇరుగు పొరుగు వారికి ప్రకటించాలి. You మీరు must need to preach the gospel. మీరు సువార్తను ప్రకటించాలి. So the blood is very precious. కాబట్టి రక్తం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎస్, లెట్స్ సింగ్ సాంగ్. సంధించి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, సంధించి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, నాల పెట్టినయ్యా, నిందాల పెట్టినయ్యా, సందేహమేలనయ్యా, సందేహమేలనయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించకయని కృపలో, నెపమించకయని కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. Say after us. Thank అందరూ you, అందరూ కూడా Jesus. నాతో కలిసి చెప్పండి, యేసయ్య మీకు వందనాలు. This is your blood. ఇది మీ రక్తము, I am drinking your blood మీ రక్తాన్ని నేను త్రాగుతున్నాను in your remembrance. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. As I drink from your blood, నేను మీ రక్తంలో త్రాగుతా ఉన్నాను, I receive నేను పొందుకుంటున్నాను your life in me. మీ జీవితాన్ని నాలోకి. Your blood మీ రక్తము declared me as a నన్ను ప్రకటన చేస్తా ఉంది, righteousness of God. మీ నీతిగా నన్ను మారుస్తా ఉంది. As I drink from your blood, నేను మీ రక్తాన్ని త్రాగుతా ఉన్నాను. give me your life. దేవా, మీ జీవితాన్ని నాకు ఇవ్వండి. Whatever things I am going through, నేను ఏ పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాను, my sickness, నా రోగము, my pain, నా బాధలు, my poverty, నా పేదరికము, my death, నా అప్పులు, my everything, నా సమస్తాన్ని కూడా cancel in the name of Jesus. యేసు నామములో మీరు తీసివేయండి తండ్రి. Oh, I release the blood over everything. ఓ సమస్త మీద కూడా మీ రక్తాన్ని ప్రోక్షకరిస్తున్నాను I ఆయన. speak healing, నేను స్వస్థత పలుకుతా ఉన్నాను, ఆరోగ్యాన్ని పలుకుతా ఉన్నాను, సమస్తాన్ని పలుకుతా ఉన్నాను. breakthrough. ఓ విడుదల పలుకుతా ఉన్నాను ఆయన. Jesus' name. యేసు నామములో You can drink. అందరూ కూడా తీసుకోండి, కృతజ్ఞత చెల్లించి. థ్యాంక్ యూ జీసస్.
Hallelujah. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. Thank you for the blood. మీ యొక్క రక్తం కొరకు వందనాలు అయ్యా. Thank you for the body. మీ శరీరం కొరకు వందనాలు అయ్యా. Thank you, Lord. థ్యాంక్ యూ లార్డ్. Make us strong. యేసయ్య మమ్మల్ని బలవంతులుగా చేయండి. As we take this, మేము దీనిలో భాగం తీసుకున్నాం నాయనా. Father, తండ్రి fill us with your power. మీ శక్తితో మమ్మల్ని నింపండి. In Jesus' name. యేసు నామములో ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ సంఘము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సంఘాన్ని దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘములోనైనా ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు దయచేయండి. మీ ఎడల భయభక్తులు కలిగి విధేయత కలిగి సంఘములు ఎలాగ క్రమంగా ఉండాలో నాయన, ఆ జీవాన్ని ప్రేమించినట్లుగా నాయన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి సన్నిధికి భాగ్యం దయచేయండి. పట్టజామంత విస్తారమైన దీవెనలు ఈ సంఘం పైన ఉంచండి నాయన. అనేక మందిని మీరు తోడుకు రమ్మని ఈ బల కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడతాం. పాట పాడుచుండగా కానుకలు సమర్పించి పిల్లలు ఇవి తీసుకెళ్ళి కొంచెం అడగండమ్మా. అన్నీ ఆఫ్ చేస్తాయి. అన్నీ జీతు ఆఫ్ చేస్తాం. అక్కడ ఇచ్చే అవకాశం లేదు, ఇంకా అయిపోయింది. సరే.